గ్రంథం శంబలా ప్రభువు 5వ పాఠం శంబలాకు దారి. ఫస్ట్ పాయింట్, శ్రీనివాస చక్రవర్తి నివేదిక. అది న్యూయార్క్ మహానగరం. తేదీ 23/10/1985 సంవత్సరం. సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ప్రపంచ భవిష్యత్తు, రానున్న ప్రపంచ యుద్ధం అన్న విషయంపై ఒక ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తున్న ఎలిజబెత్ ఇంకా గుప్తయుగ సమాజ సభ్యులు అనేక మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ ఉపన్యాసం కాగానే ముగ్గురు విచిత్ర వ్యక్తులు, ఆజానుబాహులైన వారు, విదేశీయుల వలె కనిపిస్తున్న యోగ సాధకుల ముఖవర్చస్సు, యోగి నేత్రములు కలిగిన వారు అభినందించి ఉపన్యాసకుని అంటే నా అడ్రస్ తీసుకున్నారు. కానీ మర్నాడు మధ్యాహ్నమే నేనున్న బసకు చేరుకుని నాకీ రహస్య గ్రంథాలను, శంబలా గ్రామానికి వెళ్ళే దారి, ద సీక్రెట్ పాత్ టు శంబలా అన్న పుస్తకం గురించి తెలిపే నికోలాస్ రోరిచ్ గ్రంథాలను కూడా ఇచ్చి మహాత్ముల అనుగ్రహాన్ని, ఆశీస్సులను తెలిపి సెలవు తీసుకున్నారు. వారి అడ్రస్ చెప్పడానికి మాత్రం నిరాకరించారు. ఇందులో ఎన్నో రహస్య విషయాలు ఉన్నాయి. ఈనాడు ఈ శంబలా రహస్య విషయాలు ఈ నా రెండో రిపోర్టు సీక్రెటు 212 ఫైల్గా కొంతవరకు పొందుపరచగలిగాను. నేను తలవని తలంపుగా 1959లో కులు లోయను సందర్శించటం జరిగింది. నమ్మశక్యం కాని సౌందర్యం గల మంచు శిఖరాలతో మైమర్పించే ఈ కులు లోయలో 3 రోజులు గడిపాను. ఆ సమయంలోనే బియాస్ నది ఒడ్డున కాలినడకన ప్రయాణించి అక్కడ మంచు కరిగిన నీళ్లలో ప్రవహించే నది ప్రక్కనే ఉడుకుతో పొగలు కక్కే వేడి నీళ్ల సెలయేరును దర్శించి దాని ఒడ్డున వశిష్ఠుల వారి ఆశ్రమాన్ని చూసి విస్తుపోయాను. ఆ ప్రక్కనే మనువు దేవాలయం, వైవస్వత మనువు, అత్రి మహర్షి ఆశ్రమం కూడా ఉన్నాయి. అక్కడి వేడి నీళ్ల కుండం సల్ఫర్ స్ప్రింగ్స్లో స్నానం చేసి ఆ నదీ తీరానే ఉన్న హిడింబి దేవాలయం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడే కూర్చుని జపం చేసుకుంటున్న ఒక ముసలి సాధువు ఎవరా అని అడిగితే అసలిది వ్యాసుడు తపస్సు చేసిన చోటు. ఈ నది పేరు వ్యాస నది. దీనిని సరిగ్గా పలకలేక బ్యాస్ రివర్ అంటారు అంటూ ఇంకా అనేక వింతలను, విశేషాలను వివరించాడు. సమీపంలోనే ఉన్న నికోలాస్ రోరిచ్ కుటీరాన్ని సందర్శించాను. కళ్ళు చెదిరిపోయే ఎన్నో అందమైన వర్ణ చిత్రాలను, అందమైన రంగులలో నికోలాస్ రోరిచ్ చిత్రించిన కళాఖండాలను చూశాను. అందులో శంబలా ప్రభువు, శంబలాకు వెళ్ళే దారి, నమ్మకస్తుల గడ్డ అన్న చిత్రాలు, శంబలా గురించి, కల్కి భగవానుని గురించిన రహస్య సంకేతాలతో చిత్రించబడ్డాయి. నికోలాస్ రోరిచ్తో పాటు ప్రయాణించిన పరిశోధక బృందం ఈనాటి లే వద్ద 11,000 అడుగుల ఎత్తున ఉన్న ఒక టిబెట్ యోగుల ఆశ్రమంలో ఉన్న తాటాకు గ్రంథాన్ని పరిశోధించి ఆ మహాత్ముని ప్రశ్నించి శంబలా గ్రామాన్ని గురించిన వివరాలు, విశేషాలు ఎన్నో సేకరించారు. ఇక్కడి హిమాలయ పర్వతాలలో వారికి ఎదురైన వింతలు, విశేషాలు కలిగిన దివ్యానుభవాలన్నింటినో తన గ్రంథంలో పొందుపరిచారు శ్రీ రోరిచ్. రెండో పాయింట్, నికోలాస్ రోరిచ్. నికోలాస్ రోరిచ్ జన్మతః రష్యన్ వ్యక్తి. ఈయన పండిత నెహ్రూకు ఆంతరంగిక మిత్రుడు. అంతేకాదు టిబెట్లో బుద్ధ భగవానుని అవతారమైన 13వ దలైలామా వారికి దగ్గర పరిచయం ఉన్న విచిత్ర వ్యక్తి. ఈతడు భారతదేశం వచ్చి రహస్యంగా శంబలా గ్రామం కోసం పరిశోధించినట్లు ఈయన మరణించిన తరువాత చాలా సంవత్సరాలకి గాని తెలియలేదు. నికోలాస్ రోరిచ్ జీవితంలోని చివరి సంవత్సరాలు హిమాలయాలలో స్థిరపడి కులు లోయలో అందమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఒకనాడు రోరిచ్ తన పరిశోధనా యాత్రలో భాగంగా మైళ్ళు నడిచి 12,000 ఎత్తున మజిలీని చేరుకున్నాడు.
గుడారాలు వేసుకుని వేడివేడిగా ఆహారాన్ని తిన్న వెంటనే అలసటకు నిద్ర ముంచుకొచ్చింది. ఇతని భార్య 10 గంటల ప్రాంతంలో పడుకోబోతూ రగ్గును కదిలించగానే భగ్గున ఒక పైలట్ ఊదారంగు కాంతితో మంట దిక్కులు మెరిసిపోయేలాగా వెలిగింది. ఆమె భయపడి మంటలు మంటలు అంటూ అరిచింది. నికోలస్ రోరిచ్ త్రుళ్ళిపడి లేచి చూస్తే తన గుడారంలో 26 అడుగుల ఎత్తున నిలిచి ఊదారంగు మంటతో ఒక తేజస్సు వెలుగుతోంది. కానీ ఆశ్చర్యం, ఆ మంట వెలుగే కానీ ఎక్కడా వేడి లేదు. ఆ మంట వెలుగే కానీ ఎక్కడా వేడి లేదు. మంటలను ఆర్పడానికి చేతితో ప్రయత్నించగా చల్లగా తగిలింది. కొంచెం గోరువెచ్చగా. అదే అనుభవం ఇతడి భార్యకు కలిగింది. ఎంతో వింతపడి అక్కడి వాళ్ళను ప్రశ్నిస్తే ఇలాంటి ఊదారంగు మంటలు శంబలా గ్రామంకు సంబంధించిన వారికి తరచూ కలుగుతూ ఉంటాయని చెప్పి మిగతా వివరాలను చెప్పడానికి నిరాకరించారు. ఇతడి అనుభవాలను అతని స్వంత వాక్యాలలోనే ఈ క్రింది పొందుపరుస్తున్నాను. తర్వాత 1928లో మంగోలియాలో అకస్మాత్తుగా తెల్లని గుండ్రని అరిసె వంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. హడావిడిగా అందరూ పరిగెత్తి చూస్తే అది విమానం కాదు, బెలూన్ కాబోలు అనుకుని బైనాక్యులర్స్తో చూడగా అది తెల్లని లోహం వలె వెండిలా మెరిసే గుండ్రని ఆకారం ఒక మెరుపు మెరిసి మంచు కొండల వెనుకగా మాయమైంది. ఇది చదివితే ఈనాడు ప్రపంచమంతా 100 మందికి కనిపిస్తున్న ఎగిరే పళ్ళాలు లేక యూఎఫ్ఓ లేదా ఫ్లయింగ్ సాసర్స్ వంటి వస్తువులే ఇవి అని నిశ్చయంగా తెలిసింది. ఈ విషయాలను ఇక్కడ తపస్సు చేసుకునే యోగులను ప్రశ్నించగా ఇవి శంబలా నుండి వచ్చే రహస్య సంకేతాలు అని తేలింది. క్రీస్తు శకం 1206లో మంగోలియాలో జన్మించిన కురులుత్తాయి అనే మహావ్యక్తి సగం ప్రపంచాన్ని జయించి చెంగీజ్ ఖాన్గా ప్రఖ్యాతి పొందాడు. ఇతడిని గెస్సార్ ఖాన్ అనే పేరుతో కూడా విదేశాలలో పిలుస్తారు. ఈ గెస్సార్ ఖాన్ సరిగ్గా 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మిస్తాడని, ఆ సమయంలో శంబలా గ్రామం నుండి కల్కి భగవానుని అవతారం కూడా వస్తుందని మంగోలియాలో భవిష్యత్తును తెలిపే గాథలు తెలియజేస్తాయి. ఎర్రని రాతితో చేయబట్ట రాతి గుర్రం సకిలిస్తుందని, అదే అతడి రాకకు గుర్తు అని నికోలస్ రోరిచ్ తన పుస్తకంలో స్పష్టంగా తెలియజేశాడు. శంబలా గ్రామానికి వెళ్లే దారి అన్న రహస్య గ్రంథం ఒకటి టిబెటన్ మతగురు తాషీలామా వ్రాసినది ఈ శతాబ్దం మొదట్లో ఇంగ్లీష్లో ప్రచురితమైంది. శంబలాకు వెళ్లే దారి, దానిలో హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా, కారకోరం పర్వతాలకు ఈవలగా మంచుకొండల పర్వత పంక్తిలో ఒక రహస్య స్థావరం సృష్టి ప్రారంభం నుంచి ఉండేదని, ప్రపంచంలోని చెడు కర్మలకు, పాపాలకు, స్వార్థపూరిత ఆలోచనలు అక్కడికి అందకుండా ఒక పవిత్ర దేవలోకం నాటి సిద్ధుల తపోభూమి ఉన్నదని తెలియవస్తున్నది. అక్కడ పరమ గురువులు నిరంతరం యోగ సమాధిలో అఖండ తపస్సులో మునిగి ఉండేవారని అనేక ఆధారాలు, పరిశోధన రహస్యాలు మనకి లభిస్తున్నాయి. అంతేకాదు, మానవులలోని దివ్య శక్తులు, స్పిరిచువల్ పవర్స్, యోగ సిద్ధులు, మేల్కొలిపే ధ్యాన, ప్రాణాయామ, యోగ సాధనలు, ఇంకా అనేక మూలిక రహస్యాలు మనిషి శరీరంలో వయస్సును స్తంభింపచేసేవి, నిత్య యవ్వనాన్ని ప్రసాదించేవి, కాయకల్పం లేక కాయసిద్ధి వంటి సిద్ధ ఆయుర్వేద ఔషధ రహస్యాలు ఉండేవని ఇప్పుడిప్పుడే విదేశీ పరిశోధకులు కూడా తెలుసుకుంటున్నారు. శంబలా నుండి ఒక రహస్య ప్రభావం కల జీవకళ సేక్రెడ్ స్టోన్ అన్ని దేశాలలో సంచారం చేస్తూ ఉంటుందని రష్యన్ పరిశోధకుడు నికోలస్ రోరిచ్ వ్రాయడమే కాక తాను ఆ సాలగ్రామ శిల వంటి దివ్య శిలను చూశానని ఎన్నో వింతలు, విశేషాలు వర్ణించాడు. అందులో ఆశ్చర్యకరమైన వింత, ఏ దేశంలో అయితే ఎలాంటి చైతన్య శిల లేక జీవించే శిల రహస్యంగా ఉంటుందో ఆ దేశం రాజకీయంగా ఎప్పటికీ
స్వాతంత్ర్యం కోల్పోదు. అలాంటి పవిత్ర శిలాఫలకం ఒకటి బ్రిటిష్ రాజుల సింహాసనం క్రింద రహస్యంగా గుప్తపరచబడి ఉన్నదని ప్రపంచ జ్యోతిష్కుడు ఆధ్యాత్మిక పరిశోధకుడైన కీరో తన ఆత్మకథలో తెలిపాడు. ఇంగ్లాండు సింహాసనం క్రింద దివ్యశిల. ఈ దివ్యశిలను గురించి ప్రపంచ భవిష్యత్తు చియారోస్ వరల్డ్ ప్రెడిక్షన్ అన్న గ్రంథంలో మరికొన్ని వివరాలు వర్ణించాడు. ఇంగ్లాండు రాజు జాన్ కాలంలో ఈ రహస్య శిలాఫలకం ఇంగ్లాండు రాజు జాన్ సింహాసనం క్రింద నిక్షిప్తమైందని, అప్పటి నుంచి ఈనాటి వరకు ప్రతి బ్రిటిష్ రాజు రాణి పట్టాభిషేకం విధిగా ఆ శిల నిక్షిప్తమై ఉన్న సింహాసనంపైనే కూర్చుని జ్యోతిష్కులు నిర్ణయించిన శుభముహూర్తంలోనే రాజ్యాభిషేకం చేస్తున్నారని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో జర్మన్కు ఈ రహస్య శిల గురించి సమాచారం అంది. బ్రిటిష్ రాజు సింహాసనం నుంచి దాన్ని తొలగించి రహస్యంగా తస్కరించుకుని పోవడానికి గూఢచారి ముఠా ఒకటి ఏర్పాటు కాబడిందని కూడా తెలిసి బ్రిటిష్ రహస్య పోలీసు స్కాట్లాండ్ యార్డు శాఖ ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి రహస్యమైన బందోబస్తు కూడా చేసింది. కానీ కీరో మహాశయుడు తన ప్రపంచ భవిష్యత్తులో ఒకనాడు ఈ రహస్యశిల ఇంగ్లాండు నుండి అపహరించబడే ప్రమాదం ఉన్నదని, అది జరిగిన కొద్ది కాలానికి ఇంగ్లాండు సముద్ర గర్భంలో మునిగిపోతుందని, ఆ కాలంలో మూడవ ప్రపంచ యుద్ధం ప్రళయంగా ఏర్పడి ఆ యుద్ధంలో అనేక దేశాలు నాశనమవుతాయని, తూర్పు దేశాల్లో జన్మించిన ఒక మహాపురుషుడు లేక అవతారమూర్తి ద్వారా ఈ శతాబ్దం చివరికి ఒక నూతన శకం ప్రారంభిస్తుందని తన జ్యోతిష్య భవిష్యత్తు పరిశోధనలో కీరో తెలిపాడు. నికోలాస్ రోరిక్చు మహాశయుడు అలానే పరిశోధించిన వింతలలో నడిచే రహస్యశిల ఒకటి హిమాలయ పర్వతాలలో అనేక చోట్ల సంచరిస్తూ ఉంటుందని, అది 7 రంగులు మారుతూ ఉంటుందని, అది ఎక్కడ ఉంటే ఆ ప్రదేశంలో దివ్య ప్రభావాన్ని, అదృష్టాన్ని, యోగ శక్తిని ప్రసారం చేస్తూ ఉంటుందని, అది హిమవత్ పర్వతాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హిమాలయ పర్వత శిఖరం వద్ద సంచారం చేస్తుందన్న రహస్య భోగట తనకు టిబెటన్ లామాలు యోగుల వల్ల తెలిసినట్లు వివరించాడు. అంతేకాక శంబలా ప్రభువు అవతారంగా వచ్చినప్పుడు శంబల అనే గ్రామంలో జన్మిస్తాడని, ఆయనను గుర్తించే దివ్య సూచనలలో ముఖ్యమైనది దివ్యశిల లేక జీవించే శక్తి కల ప్రాణశిల ఉంటుందని, దాన్నే చింతామణి అంటారని తెలిపాడు. కల్కి భగవానుని రానున్న అవతారాన్ని వర్ణించే ప్రాచీన శిల్పాలు, చిత్రాలలో ఈ చింతామణి కూడా చిత్రించబడి ఉంటుంది. అమెరికా డాలర్లపై చింతామణి. అమెరికా స్వాతంత్ర్యం చిహ్నంగా డాలర్లపై ముద్రించిన ఈజిప్టు పిరమిడ్ కట్టడం పైగా ఒక దివ్య తేజస్సులో వెలిగే ముక్కోణపు శిల మనకింకా కనిపిస్తుంది. దాని చుట్టూ సూర్యకిరణాలు వంటి తేజస్సు కిరణాలుగా చిత్రించబడి ఉన్నాయి. అంతేకాదు, అసంపూర్ణంగా ఉన్న ఈ పిరమిడ్ పైన ముక్కోణాకారంగా ఉన్న జీవశిల దిగుతూ ఉండగా సూర్య తేజస్సు వంటి తేజస్సుతో ఆ శిల వెలుగుతున్నట్టు దానికి మధ్యగా ఒక నేత్రం లేక కన్ను అమెరికా డాలర్ల నోట్లపై చిత్రించి ఉండటం ఈనాటికి మనం చూడవచ్చు. దీని గురించి అమెరికాలో నేను ఎవరిని ప్రశ్నించినా ఎవరికి అసలు డాలర్ మీద ఈ పిరమిడ్ బొమ్మ ఎందుకు వేశారో కూడా అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. శంబలా గ్రామంలోనే జీవించే శిల గురించి అమెరికా స్వాతంత్ర్యం ఉద్యమాన్ని స్థాపించిన రహస్య పురుషులకు ఏమైనా తెలిసి ఉండవచ్చా? లేకుంటే చింతామణి యొక్క చిత్రం ఈ డాలర్ నోటు పైన ఎలా చోటు చేసుకుంది? చింతామణి శిల ఒక పెద్ద నల్లరాయి వంటి సాలగ్రామ శిల లాంటి పవిత్ర పూజాశిల గురించి హిమాలయ పర్వతాలలో ఉన్నట్టు వీరికి తెలిసింది. అది అనేక చోట్ల సంచారం చేసే రాయి. అది ఒక్కొక్క దేశంలో కొన్ని సంవత్సరాలు అది కనిపిస్తూ తిరిగి మాయమైపోతూ ఉంటుంది. ఎక్కడ ఆ శిల కనిపిస్తుందో అక్కడ అనేక గొప్ప మార్పులు, చారిత్రాత్మకమైన సంఘటనలు, ఇంకా అనేక ఆధ్యాత్మిక వింతలు, మిరాకిల్స్ జరుగుతాయి. అంతేకాదు, ఆ సంచారం చేసే శిల గురించి ఇంగ్లాండు రాజవంశీకులకు కూడా రహస్యమైన సంచారం ఉన్నదట.
రహస్యమైన సమాచారం ఉన్నదట. ఆశల మాయమైన దేశంలో విప్లవాలు, ప్రభుత్వాలు పతనం కావడం, యుద్ధాలు రావటం వంటివి జరుగుతాయి. అది తిరిగి తిరిగి చివరకు కలియుగాంతానికి ఒక నిర్ణీతమైన సమయానికి శంబలా గ్రామం చేరుకుంటుంది. ఈ శిల కొన్నాళ్ళు 13వ దలైలామా వారి వద్ద రహస్యంగా 1933 దాకా ఉండినది. ఆ శిల టిబెట్ నుండి అంతర్ధానం కావడంతో ఆ టిబెట్ దేశానికి శత్రువుల వల్ల, చైనా వారి దండయాత్రల వల్ల జరగబోయే కష్టాలు ఆయనకు ముందే తెలుసు. అవే టిబెట్లోని భవిష్యాలుగా రాయబడి ఉన్నాయి. స్ఫటిక పర్వతం. ఇంకో విశేషమైన వింత, మంచుతో కప్పబడి నిరంతరం తెల్లగా వజ్రాలలాగా తళతళ మెరుస్తున్న మంచు కొండల మధ్యగా ఒక స్ఫటిక పర్వతం, క్రిస్టల్ మౌంటైన్, ఒకానొక రహస్యమైన ప్రదేశంలో ఉన్నదని ఆ స్ఫటిక పర్వతాన్ని గుర్తించి చుట్టూ ఉన్న మంచు కొండలతో కలిపేసుకోకుండా ప్రస్ఫుటంగా గమనించగలిగిన వారికి అది తెలుస్తుందని, అది శంబలా వెళ్ళే దారిలో అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థావరం, స్పిరిచువల్ సెంటర్ అని వింత వార్త. హిమాలయ పర్వతాలను దాటి కారకోరం పర్వతాలకు దిగువగా ప్రయాణిస్తుంటే అక్కడొక తెల్లని నీళ్లు కలిగిన జలపాతం, వైట్ కేస్కేడ్ ఒకటి అతి రహస్యంగా ఉంచబడింది. అందులోని నీళ్లు తాగిన వారికి అప్పటికి వారు వయస్సు ఎంత ఉంటుందో అక్కడే వారికి ఆ వయస్సు అప్పుడే స్తంభించిపోయి నిత్య యవ్వనం సిద్ధిస్తుందని. కల్కి భగవానుని చింతామణి. చైనాలో మంగోలియాలోని బుర్యాత్ అనే చోట, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ ప్రాంతాలలోనూ శంబలా ప్రభువుని పవిత్రమైన చింతామణి శిల గురించి తెలియని వారెవరూ లేరు. ఇది ఎప్పటికప్పుడు రంగులు మారిపోతూ ఉండడం, ఆ మారుతున్న రంగులను బట్టి ఆ దేశానికి యుద్ధం కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ, కరువు కాటకాలు కానీ, ఆ పవిత్ర శిల మార్చే రంగును బట్టి అక్కడ యోగులు ఏమి జరగనున్నదో ముందే గ్రహించి భక్తులకు హెచ్చరిక చేస్తారు. ఇలాంటి వింతలు, విశేషాలు ఎన్నో నికోలాస్ రోరిచ్ రాసిన శంబలా వెళ్ళే మార్గం వర్ణనలో కనబడతాయి. ఇవి కాక ప్రొఫెసర్ గ్రూమ్ వెడెల్ అనువాదం చేసిన శంబలాకు వెళ్ళే మార్గం, శంబలా వెళ్ళే దారి, దాని రహస్య గుర్తులను తెలిసే ఇంకొక పురాతన గ్రంథంలో శ్రీ తాషీలామా అనే సిద్ధ గురువు వర్ణించారు. ఇవన్నీ శంబలకు సాహసయాత్ర అన్న ఫైలు 212కి ముందస్తు రిపోర్టుగా తయారు చేసిన నివేదిక. శంబల భవిష్యాలు. జరగబోయే భవిష్యత్తును ముందే తెలుసుకోవడం సాధ్యమా అన్న ఈ ప్రశ్న ప్రతి ఆలోచించే మనిషి మనస్సును మదనం చేసే ఛాలెంజీ సమస్య. దీనికి సమాధానం తర్కంతోనో, హేతువాదంతోనో లేదా సైన్స్తోనో ముడిపెట్టి సంజాయిషి వంటి సమాధానం ఏదో ఒకటి వ్రాయవచ్చు. సాధ్యమని రుజువు చేయనవచ్చు, అసాధ్యమని వాదించవచ్చు. కానీ ఈ రెండు అభిప్రాయాలే అసలు చరిత్రలో నిజంగా జరిగిన అనుభవాలు ఈ వాద ప్రతివాదాల కంటే ఎక్కువ నమ్మదగ్గవి. ఎందుకంటే ఇవి ఎవరి అభిప్రాయాలు కాదు. కాలం ఎవరి హేతువాదంతోనూ నడవదు. కాలంలోకి వెనక్కి వెళితే హిమాలయ పర్వతాలలోని మంచు కొండల మధ్యన కొన్ని వేల సంవత్సరాలుగా పవిత్ర పీఠభూమిగా పేరు పొందిన టిబెట్ జాతి యొక్క చరిత్ర ఎన్నో వింతలు, విశేషాలు తనలో దాచుకుని ఉంది. విదేశీయుల సంపర్కం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా రకరకాల విదేశాల సాంస్కృతిక సాంకర్యం, సంకర జాతుల ప్రభావము తన మీద పడకుండా నిర్మలంగా మంచులో పూసిన పువ్వులాగా వికసించింది ఈ టిబెటన్ లామా మతం. దానికి ప్రాణమైన టిబెటన్ ఆధ్యాత్మికత, అందులోని మంచు కొండల మధ్య వికసించిన అపూర్వ అమరగాథయే శంబల గురించిన ఆశ్చర్యాలు, వింతలు, భవిష్యాలు. అవి 1850వ సంవత్సరానికి పూర్వపు రోజులు. బ్రిటిష్ సైన్యం ప్రపంచాన్ని అంతటినీ జయించాలన్న సామ్రాజ్య దాహంతో ఒక జలగలాగా ప్రపంచం అంతటా నాలుకలు చాస్తున్న రోజులవి. సిపాయిల తిరుగుబాటు అనబడే బ్రిటిష్ వారి అహంకారం మీద భారత జాతి తిరగబడిన 1857కు పూర్వమే
ఇద్దరు బ్రిటిష్ సైనికాధికారులు టిబెట్లో అడుగుపెట్టారు. అందులో ఒక సైనిక అధికారి కర్నల్ యంగ్ హస్బెండ్ తన వెంట ఒక బ్రిటిష్ సైనిక పటాలం తీసుకుని టిబెట్లోకి ప్రవేశించాడు. అక్కడ చూసిన ఎన్నో ఆశ్చర్యాలు, వింతలు అతడి మతిపోయేలాగా అతడిలోని తెల్లవాడి అహంకారాన్ని వేళ్లతో సహా కుదిపేశాయి. టిబెట్ రాజధాని లాసాలో ప్రవేశించిన ఈ సైనిక అధికారి జరగబోయే భవిష్యత్తును ముందే దర్శించి జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా వ్రాయబడ్డ కాలజ్ఞానం భవిష్యాలు అన్నీ అతడు స్వయంగా చదవడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం మీద హిమాలయాలలో యోగులకు, దివ్య దృష్టి గల లామాలకు ఉన్న ఎంతో దృఢమైన విశ్వాసం బ్రిటిష్ వాళ్ళకి అప్పుడే కళ్ళు తెరిపించింది. ఎందుకంటే ఈ సైనిక అధికారి టిబెట్లోని కొన్ని తాళపత్రాలు చదివి గతంలో అంటే 1027 ఏడి సంవత్సరం నుంచి టిబెట్లోని ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలన్నీ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగానే, అక్కడ మునులు చూసిన దివ్య దృష్టి ఆధారంగా ముఖ్య ప్రభుత్వ నియమాలు జరిగేవి. అందులో ఈ చార్లెస్ యంగ్ హస్బెండ్ను విపరీతంగా ఆశ్చర్యానికి గురి చేసిన భవిష్యాలు. 1. రానున్న వుడ్ డ్రాగన్ సంవత్సరంలో దలైలామాకు వ్యతిరేకంగా మ్లేచ్చులైన తెల్లవారి సేనలు పవిత్ర లాసాలో అడుగు పెడతాయి. 2. సర్వత్రా టిబెట్లో సైన్యాలు యుద్ధ వాతావరణంతో వీధులన్నీ రద్దీగా దొంగలతోనూ సైనికులతోనూ అల్లకల్లోలంగా ఉంటుంది. 3. దేశానికి శత్రువుల వల్ల, ఆయుధాల వల్ల, అగ్ని వల్ల, దొంగతనాల వల్ల ప్రమాదం సూచిస్తున్నాయి గ్రహాలు. 4. ప్రజలు యుద్ధానికి దిగుతారు. తెల్లవారికి టిబెట్ వారికి రక్తించిందే పోరాటం జరగబోతోంది. 5. దలైలామా టిబెట్ వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది అంటూ వ్రాయబడిన భవిష్యత్తు గురించిన వాక్యాలు. వుడ్ డ్రాగన్ సంవత్సరం అంటే 1910-11 సంవత్సరం గురించే. 6. సరిగ్గా అదే సంవత్సరంలో చైనా వారు టిబెట్పై దండెత్తారు. 7. పవిత్రమైన లాసా ముఖ్య పట్టణాన్ని ముట్టడి చేశారు. టిబెటన్లకు చైనా వారికి హోరాహోరీ ఘోరమైన యుద్ధం జరిగింది. 8. దలైలామా భవనాన్ని విదేశీయులు చుట్టూరా ముట్టడించారు. 9. ఆ తర్వాత 1914 సంవత్సరంలో ఇంగ్లాండు, జర్మనీ ప్రపంచ యుద్ధం జరిగింది. 10. చైనాలో అంతర్యుద్ధం జరిగి 1911లో జాతీయ ప్రభుత్వ ఏర్పాటు అయింది. ఫలితంగా 1914 టిబెట్ నుండి చైనా వారిని తరిమివేయడానికి భవిష్యాలలో చెప్పినట్లుగా తెల్లవారు అంటే బ్రిటిష్ సేనలు పవిత్రమైన లాసాలో అడుగుపెట్టాయి. పైన చెప్పిన భవిష్యత్తులో యుద్ధాలు, అంతర్యుద్ధాలు గురించిన జ్యోతిష్యం కల్నల్ యంగ్ హస్బెండ్ చూడటమే కాదు, బ్రిటిష్ సైన్యాధికారి 1902లో లాసాకు వెళ్ళినప్పుడు రాబోయే భవిష్యత్తును తెలిపే గ్రంథాలలో వాక్యాలను తన కళ్ళతో తానే చూశాడు. ఇవే కాక అనేక ముఖ్యమైన సంఘటనలు అవి జరగబోయే చాలా కాలం ముందుగానే దర్శించి రికార్డు కాబడినాయి. టిబెట్లో 13వ దలైలామా పీఠాధిపతి 1933లో మరణించడం జరగడం, 1935 సంవత్సరంలో 14/4 దలైలామా జన్మించడము అన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. అదేవిధంగా దుష్టశక్తులు ఈశాన్యంలోని క్రూరులు, హింసాత్మకులైన చైనా వారి నుండి టిబెట్పై దండయాత్ర 1950లో జరుగుతుందని వ్రాసినట్లే సరిగ్గా అక్టోబరు 1950లో చైనా ప్రధాని బేగన్లే టిబెట్ మీద చైనా దండయాత్ర జరిగింది. నెహ్రూ అసమర్థత వల్ల, చేతకానితనం వల్ల టిబెట్ చైనా వారికి దాసోహం అనవలసి వచ్చింది. ఫలితంగా టిబెట్ స్వాతంత్ర్యం కోల్పోయింది. భవిష్యత్తులో యుగసంధి సూచనలుగా ఈ భవిష్యత్తు వ్రాయబడి ఉన్నది. ఇవి అన్నీ బ్రిటిష్ గూఢచారిగా లాసాలో ప్రవేశించిన చార్లెస్ బెల్ చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏమి దేశం, ఏమి మతం, ఎవరి భవిష్యత్తు తెలిసిన దివ్య దృష్టి గల లామాలు అని ఒక్కసారిగా అతనుకున్న ఆలోచనలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. భవిష్యత్తును ముందే తెలుసుకోవడం నిజమని కాలమే ప్రత్యక్షంగా నిరూపించింది. అలాగే రానున్న కాలంలో జరిగే భవిష్యత్తులో శంబల నుంచి భూమికి అవతరించనున్న భగవంతుని దశావతారములో 10వ అవతారంగా శంబలా ప్రభువు రానున్నాడని,
ప్రధాన నాడీ గ్రంథాలలో తాళపత్రాలలో రాసి ఉండటం ఇప్పటికీ విదేశీయులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తు వేస్తోంది. ఎవరే శంబలా ప్రభువు? ఈయన జన్మించే శంబల ఎక్కడ ఉన్నది? శంబలాకు చేరే మార్గం ఏది? ఇంతవరకు నరమానవుడు కాలు పెట్టని పవిత్రమైన తెల్లటి మంచు కొండల మధ్య దాగి ఉన్న తామర పద్మంలోని రేఖల మధ్య దాగిన బొడ్డులాంటి మణిపీఠం అని అర్థం ఇచ్చే మంత్రం ఓం మణిపద్మేహం అని టిబెటన్ యోగులు లామాలు గత 3000 సంవత్సరాలుగా భక్తితో జపించే దాని అర్థం ఏమిటి? మణిపద్మం అంటే తామర పువ్వు రేఖల వలె ఒక ప్రహరీ గోడలాగా దాగి ఉన్న ఈ స్ఫటిక పర్వతం యొక్క మహిమ ఏమిటి? అక్కడ రహస్యంగా యోగులు మునులు ధ్యానం చేసుకునే లామాలు పెదవు విప్పి నిజం బయటపెట్టని దేవరహస్యాలు ఈ శంబలా గురించి ఏమిటి? ఈ స్ఫటిక పర్వతంలో ఏదైనా శ్రీచక్రం అనబడే మహత్తర శక్తి గల యంత్రం ఉన్నదా? దాని నుంచే 2000 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరుడు తన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశంగా పొందారా? కైలాసం, మానస సరోవరం, స్ఫటిక పర్వతం, నరనారాయణ ఆశ్రమం, శంబల ఇవన్నీ టిబెట్ పీఠభూమి గుండెలలో దాచుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు. ఇవి కేవలం టిబెట్ ఒక్క దేశానికే సంబంధించినవి కావు, మానవ జాతి మొత్తానికి సంబంధించినవి, ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించినవి. వ్యాస మహర్షి రాసిన భవిష్యత్తు. ఈ కలియుగం ప్రారంభం దాదాపు 1000 ఏళ్లకు ముందే వేదవ్యాస మహర్షి ఈ మంచు కొండలలో తపస్సు చేసి దశావతారాల్లో రాబోయే శంబలా ప్రభువు గురించి శ్రీమద్ భాగవతంలో చివరి స్కందంలో స్పష్టంగా వ్రాశాడు. శంబలలో భగవంతుని 10వ అవతారం దిగివస్తుందని, ఆయనే మ్లేచ్చులను నాశనం చేసి అనేక పాపాలకు కారణమైన వాటిని నాశనం చేసి ప్రపంచం సత్యాన్ని, న్యాయాన్ని, మనిషిలో నిజాయితీని తిరిగి స్థాపించి మానవజాతి ఆత్మను నిర్మలంగా ఒక స్ఫటికంలాగా వెలిగించే ఒక ధర్మ ప్రభువు వస్తాడని టిబెట్లోని భవిష్యాలలో కూడా ఇలాగే వ్రాసి ఉంది. ఈ నిగూఢ రహస్యాలను పరిశోధించాలని, వీలైతే వాటిని విచ్ఛిన్నం చేయాలని అంటే భంగం చేయాలని కూడా బ్రిటిష్ వారి గూఢచారి చార్లెస్ బెల్ ఈ హిమాలయాలకు సాహసయాత్రలు పరిశోధించే బృందంలో రహస్యంగా చేరాడు. అతను ఒక పర్వతాలు ఎక్కడంలో ఉత్సాహం మాత్రము చూపిస్తాడని మాత్రమే మిగతా సాహసయాత్రికుడిని అనుకున్నారు. అతడు మొదట్లో గూఢచారిగా దుష్టబుద్ధితో యాత్రను ప్రారంభించినా కానీ హిమాలయాలలోని నిర్మలత్వం, అయస్కాంత ఆధ్యాత్మిక మానసిక తరంగాలు మంచు తుఫాను రేపి అతని చెడు సంకల్పం భస్మం చేశాయి. అతడిని మానవతావాదిగా మార్చివేశాయి. అదంతా తర్వాత. ఇప్పుడు అతను చూసిన వింతలో వింత, జరగబోయే భవిష్యత్తు ముందుగానే తెలుసుకోవచ్చు అని, అలా తెలుసుకోవడం రోడ్డు మీద పోయే ప్రతి సన్నాసి వల్ల కాదని, దానికి మనస్సు నిర్మలం చేసుకుని మనస్సు ఆకాశంలా పవిత్రం చేయాలని, అలా స్ఫటికంలా నిర్మలంగా పాలిష్ చేయబడ్డ అంతరాత్మలో కాలంలో జరిగే భవిష్యత్తు అద్దంలా కనిపించే చందమామలాగా చూడవచ్చునని, మనస్సులాగా నిర్మలంగా అడుగున మంచు నీలపుటద్దంలా ప్రతిఫలించే మానస సరస్సు నిజంగా హిమాలయాలో ఉందని చార్లెస్ బెల్ తన కళ్ళతో చూసినప్పుడు నమ్మక తప్పలేదు. అసలు మానస సరస్సు అంటే ఏమిటి? మనస్సులాగా నిర్మలంగా ఉండే చెరువు అంటే నిర్మలమైన మనిషి అంతరాత్మ అతడి మనస్సులోంచి అద్దంలా కనిపిస్తుంది, లాంతరులో దీపంలా. అలానే అడుగున ఉన్న నేల, ఆ చెరువులు స్ఫటికం మనస్సులా స్పష్టంగా కనిపించేది. ఆ సరస్సు చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు చార్లెస్ బెల్. ఈ విధంగా సాహసయాత్రలో చేరిన బెల్కు తన జీవితమే ఒక సాహసయాత్రలాగా అసత్యంలో నుండి సత్యంలోకి, గతంలో నుండి భవిష్యత్తులోకి అడుగుపెట్టింది. అదంతా ఆశ్చర్యంగా ఈ సాహసయాత్ర బృందం స్పష్టంగా వ్రాసిన రిపోర్టులో అడుగు అడుగున కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సాహసయాత్రికులు శంబలకు అని ఎవరికీ చెప్పకుండా పైకి మాత్రం మంచు కొండల్లో హిమాలయ పర్వతాల అందాలు, సోయగాలు చూసి ఆనందించాలని ఫోటోగ్రాఫ్లు తీసుకోవడానికి మాత్రమే సాహసయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర రిపోర్టు చదివిన మనల్ని యథార్థంగా మనమే ప్రయాణిస్తున్నట్లుగా ఒక సినిమాలో బొమ్మల్లాగా చదువుతున్న నన్ను అంటే శ్రీనివాస చక్రవర్తి అలరించి మానసికంగా ప్రయాణం చేయించాయి. అదేలాగో ఈ పేజీలు చదివితే మీకు తెలుస్తుంది.
ప్రపంచ భవిష్యత్తు గురించి ముందుగా తెలియజేసే భవిష్యాలు టిబెట్లో దాదాపు 1000 ఏళ్ల క్రితమే అక్కడ చాలామందికి తెలుసు. అవి జ్ఞాన దృష్టితో చూసి యోగులైన మహర్షులు రాసిన తపోవాక్యాలని, అవి తప్పక జరుగుతాయని. టిబెట్లో రోడ్డు మీద తిరిగి అలగాజనం నుంచి లామాసరేల్లో తపస్సు చేసుకునే పండు ముసలి లామాలు తాషీలామా రింపోచి అన్న గౌరవ పదంతో సంబోధించబడే పరమాచార్యులకు దృఢమైన నమ్మకం. ఆ భవిష్యత్తులోని అనేక విషయాలు చాలా కాలం మంచు కొండలు దాటి బయట ప్రపంచంలోని వారికి రహస్యాలుగా నిగూఢంగా ఉంచబడినాయి. కానీ 13వ దలైలామా 1933లో యోగ మార్గంలో శరీరాన్ని విడిచి మరణించే ముందు రాబోయే టిబెట్ భవిష్యత్తులో ప్రజలకు చెప్పలేని కష్టాలు కలుగుతాయని, రాబోయే టిబెట్ భవిష్యత్తులో ప్రజలకు చెప్పలేని కష్టాలు కలుగుతాయని, అందులో చాలామంది జ్ఞానులు, తపస్సు చేసుకునే లామాలు, సాధువులు, అమాయక ప్రజలు బాధించబడతారని, హింసించబడతారని, టిబెట్లో రక్తపాతం జరగబోతోందని, పవిత్రమైన లామాసరి ఆశ్రమాలు, తపస్సు చేసుకునే పీఠాలు అపవిత్రం చేయబడతాయని ఆయన స్పష్టంగా చివరి క్షణాల్లో తన చుట్టూ చేరిన లామాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సందేశంగా చెప్పారు. ఇనప పక్షి ప్రాణం లేకుండా ఎగురుతుంది. తీగల ద్వారా మనుషులు మాట్లాడుకుంటారు. కోతులు వంటి తెల్లని జాతి మనుషులు గోమాంసం భక్షించేవారు పవిత్ర పీఠభూమి టిబెట్లో అడుగు పెడతారు. టిబెట్ ప్రజలకు కష్టకాలం వచ్చినట్టు ఇదే సూచన అన్నాడు. ఇప్పటి 13వ దలైలామా అయినా ఇంకా ఇలా జరగబోయే భవిష్యత్తు కాలజ్ఞానం ద్వారా దర్శించి చెప్పాడు. ప్రపంచమంతా మ్లేచ్ఛ జాతి చీడ పురుగుల్లా పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన మద్యపానం, మాంసాహారం, స్త్రీలకు కులట లలగా స్వేచ్ఛాచారం, పిల్లలు పెద్దలు బహిరంగంగా అనాచారం ఈనాడి అడుగుపెట్టిన చోటల్లా జ్వాలలాగా వ్యాపిస్తాయి. ప్రపంచమంతటా ధర్మం అడుగంటిపోతుంది. మానవజాతి వినాశనం కోసం వైజ్ఞానిక పరిశోధనలు వినియోగిస్తారు. మేధావులు తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటున్నట్లుగా మానవజాతి తన వినాశనానికి తానే గోతులు తవ్వుకుంది అనేక విధాలుగా. అందులో భాగంగానే టిబెట్లోకి అధర్మం ప్రవేశిస్తుంది. క్రూరులైన మంగోళీ నాస్తిక జాతికి చెందిన ఎర్రబోయలు ఈశాన్య భాగం నుంచి పవిత్ర పీఠభూమి టిబెట్లో ప్రవేశిస్తారు. స్త్రీలను, పిల్లలను, ముసలివలామాలను పనిగట్టుకుని హింసించి చిత్రహింసలు చేసి వేల సంఖ్యలో చంపేస్తారు. 3 పుష్కరాల కాలం ఘోర పాపం, ప్రజా వినాశనం టిబెట్లో సర్వత్రా తాండవిస్తాయి. ఘోరమైన ఈ కష్టకాలాన్ని ధైర్యంతో ఎదుర్కోవడానికి సమర్థులైన గురువులు తాషీలామా అప్పటికి నేను జన్మించే 14వ దలైలామాగా ఎదుర్కోవలసి ఉంటుంది. బుద్ధదేవుని ధర్మచక్రం టిబెట్ పవిత్ర భూభాగాన్ని వదిలి భారతదేశానికి, అక్కడ నుండి విదేశాలకు వ్యాపిస్తుంది. ఈ ఘోరమైన యుగసంధి అంతమయ్యాక, దుర్మార్గులందరూ నశించాక శంబలా ప్రభువు సందేశం ప్రపంచానికి వినిపించే పుణ్యకాలం వస్తుంది. శంబలా ప్రభువు వస్తాడు. అనేక మహిమలు చూస్తారు ప్రజలు స్పష్టంగానే. ధర్మం సర్వత్రా వసంత ఋతువులాగా వెల్లివిరిసి ఇంటింట పుష్పిస్తుంది. కానీ ఈ సూర్యోదయం జరిగే లోపల ముందు వచ్చే చీకటిని భరించాల్సి ఉంటుంది మానవజాతి. ఆధార్యపడే అమాయకులందరికీ ఇదే నా సందేశం. ఈ టిబెట్ ఎంత నల్లటిదైనప్పటికీ, రాత్రి ఎంత గాఢంగా భయంకరంగా కనిపించినా సరే, సూర్యోదయానికి ముందుగా సూచించేదే ఈ రాత్రి, అది గుర్తుంచుకోండి అంటూ 13వ దలైలామా తన సందేశాన్ని వినిపించాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి తన అవతారాన్ని చాలించాడు. తాను మరణించిన 2 ఏళ్లలోగా తిరిగి టిబెట్కు ఈశాన్యంలో జన్మిస్తానని తన భక్తులు తనను గుర్తించి తిరిగి 14వ దలైలామాగా తనకు పట్టాభిషేకం చేస్తారని, కానీ టిబెట్ను సర్వనాశనం చేస్తున్న శత్రువులు మాత్రం దలైలామాను కూడా చంపాలని ప్రయత్నిస్తారని ఈ భవిష్యత్తులోని కాలజ్ఞాన వాక్యాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ భవిష్యత్తును తెలిపే దేవుని వాక్యం అనబడే పురాణ సంహిత వేదాల కంటే ప్రాచీనమైంది. శంబలాలోని మహామునులు నిర్మలమైన మనస్సుతో, దివ్య దృష్టితో చూసిన భవిష్యత్తును మానవజాతికి అందించేదే ఈ పురాణ సంహిత. ఇందులోని భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాల గురించి, కలి మాయలో పడి ప్రజలు చేసే పాపాలు, మద్యపానం, వ్యసనాల ఫలితంగా ప్లేగు, ఎయిడ్స్ను మించిన సూపర్ ఎయిడ్స్,
వంటి వ్యాధులు ప్రబలి ప్రపంచ జనాభా 3వ వంతు నశించిపోతుంది. భూగోళం తిరుగులో గ్రహాల పరిభ్రమణం గళ్లంతుపడి కాలచక్రమే కాల వైపరీత్యానికి గురి అవుతుంది. గ్రహ మండలాలు గళ్లంతు కాగా సంవత్సర చక్రమే వ్యతిరేకంగా తిరుగుతుంది. అదే కలియుగం అంతమై తిరిగి వెనుకటి సత్యకాలం అనబడే సత్యయుగం వెనక్కి తీసుకురావడానికి మహాత్ములు ఎందరో అవతరిస్తారు. ఈ సత్యయుగారంభంతో మానవజాతి చరిత్రలోనే ఒక కొత్త శకం ప్రారంభిస్తుంది. వీటన్నింటికీ ఒకటే రుజువు, శంబలలో రహస్యంగా దాగి ఉన్న స్ఫటిక పర్వతాన్ని కనుగొనడం జరుగుతుంది. స్ఫటిక పర్వతంలోని రహస్యాలు దివ్యమైన చింతామణి ప్రభావం, జ్ఞాన కిరణాలు సర్వత్రా ప్రపంచమంతా వ్యాపిస్తాయి. విద్యుత్ వంటి ఆ కిరణాలు తగిలి మనుషుల మనస్సులు మేలుకొంటాయి. మేలుకొని ఉండగానే నిద్రావస్థలో బతికే కలి మాయలోని మానవుడి మనస్సులోనే వెలుగు కనిపిస్తుంది. చింతామణి ప్రభావం చేత శంబలా ప్రభువు అనుగ్రహం వల్ల దీనికి అనువైన కాలం అతి చేరువలోనే దగ్గరగానే ఉన్నది. దానికి ముందు సూచనగా ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించినట్టు ఈ శంబలా ప్రభువు కనిపించిన నివేదిక గ్రంథంగా ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. చీకటిలో దివిటీలాగా భగవంతుని ఊరేగింపుకు రథానికి ముందుగా వెలిగే జ్ఞాన కాగడావలే. శుభమస్తు. సర్వ మానవజాతికి శాంతి, ఆనందం, మేలు కలుగుగాక అని బోధిసత్వులు, ప్రత్యేక బుద్ధులు, పరమగురువులు పరిపూర్ణ అనుగ్రహంతో తమ ఆశీస్సులను సన్మార్గంపై వర్షిస్తున్నారు. ఇదే పరమానుగ్రహం అంటూ ఆ నివేదిక మంగళాశాసనం చేసింది.